ఆ పైనుంచి గంగ ఒక్కసారి ఆ జటాజూటంలోకి పడింది. పడేటప్పటికీ ఎటువంటి గంగ? పుణ్యే రుద్రస్యమూర్ధని, ఆయన యొక్క మూర్ధ భాగమునందొచ్చి పడింది. పడగానే గంగ అనుకుంది నేను శివుణ్ణి ఈడ్చుకుపోతాననుకుంది. పరమశివుడు ఏం చేశాడు? జటాజూటాన్ని విస్తరించాడు. 1 సంవత్సర కాలం అయిపోయిందిట. ఒక నీటి చుక్క కింద పడలేదు. ఆ జటాజూటంలో తిరుగుతూనే ఉంది పాయల నిండా. చుక్క చెమట కారినంత కిందకి కూడా జారలేదు వెంట్రుకల్లోంచి. ఇది విచిత్రం. వెంట్రుకల్లో నీళ్లు పట్టగలిగిన వాడు ఉంటాడు పైగా. ఓ కుండలో పట్టేవాడు ఉంటాడు, బిందులో పట్టేవాడు ఉంటాడు. 4 వెంట్రుకలు ఇచ్చి నీళ్ళు ఎక్కడ అంటే ఎవరు పట్టుకొస్తారు? ఆయన జటాజూటంలో పట్టేశాడు గంగ. అందుకని ఆయనకి అటువంటి పేరు. అందుకని పటవే నమః. ఆయన చెయ్యలేంది లేదు. పరమశివుడు తలుచుకుంటే చెయ్యలేందే ఉంటుందండి. అందుకే స్తోత్రం చేశారు ఆయన అని. ఆ మహానుభావుడు జటాజూటంలో నీళ్లు పెట్టుకుని సాయంకాలం వేళ సంధ్యానాట్యం చేస్తుంటే కుండలో నీళ్లు గిరగిరా గిరగిరా తిరిగినట్టు తిరుగుతుంటుంది ఆ గంగ. అలా తిరుగుతూ ఉండిపోయింది ఏడాది పాటు. ఉండిపోతే గంగా రోషం బానే ఉంది, పరమశివుని యొక్క ప్రతాపం బానే